హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు అయితే మనం ఐపీఎల్ మెగా ఆక్షన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మనకైతే 2 days అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ మెగా ఆక్షన్ అయితే. సో ఇప్పుడైతే అయిపోయింది. సో ఆల్ టీమ్స్ అయితే వాళ్ళ స్క్వాడ్స్ని అయితే ఫిలప్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ప్లేయర్స్ అన్సోల్డ్ అయితే వెళ్ళారు, మరియు చాలా ప్లేయర్స్ అయితే రికార్డ్స్ కూడా అయితే బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆప్షన్లో మాత్రం మనం చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ 500+ ప్లేయర్స్ ఉంటే జస్ట్ 182 ప్లేయర్సే సోల్డ్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు. చాలా సర్ప్రైజెస్ కూడా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందరి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనం సన్ రైజర్స్ హైదరాబాద్తో అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే వాళ్ళ స్క్వాడ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం, ఆప్షన్ గురించి అయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, సో రన్నర్అప్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ రన్నర్అప్స్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్. సో వాళ్ళ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో అయితే చాలా సక్సెస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్లో. సో దానికన్నా ముందు 3 seasonsగా మంచి పర్ఫామ్ చేయని తర్వాత అయితే ఒక బ్రేక్ త్రూ సీజన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ మాత్రం చూసుకున్నట్లయితే సో ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి సూట్ అయ్యే ప్లేయర్స్ని అయితే పిక్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి అయితే సూట్ అయ్యే ప్లేయర్స్ని అయితే. సో వాళ్ళ కోర్ని అయితే ఆప్షన్కి ముందే రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. హెన్రిక్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మరియు నితీష్ కుమార్ రెడ్డి. సో ఒక సాలిడ్ కోర్తో అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ బడ్జెట్ అయితే కొంచెం తక్కువతోనే అయితే వచ్చారు ఫ్రెండ్స్. జస్ట్ 45 crores అయితే వచ్చారు ఆప్షన్లోకి. సో ఇప్పుడు వాళ్ళ మంచి ఆప్షనే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ మిక్స్డ్ అయితే ఉండే అని చెప్పుకోవచ్చు, కానీ ఓవరాల్గా డీసెంట్ ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ ఆప్షన్ పిక్స్ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే వాళ్ళ స్క్వాడ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది. సో మనకు ఇక్కడ కొన్ని కీ నేమ్స్ అయితే లేవు ఫ్రెండ్స్. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళని అయితే బైబ్యాక్ చేయడానికి రాలేదు, కానీ ఆప్షన్లో చూసుకున్నట్లయితే కొంచెం మంచి బైస్ చేశారు ఫ్రెండ్స్. సో మొహమ్మద్ షమీన్ అయితే ఫస్ట్ బై అయితే చేశారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక ఆసమ్ బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 10 crores మొహమ్మద్ షమీల్ అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పేసర్ రావడం అయితే చాలా బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్కి రీప్లేస్మెంట్గా కూడా అయితే ఉంటాడు. సో కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి తక్కువకి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ షమీల్. లేకుంటే ఈజీగా 12-13కి అయితే వెళ్తుండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో హైదరాబాద్ వికెట్ కొంచెం మంచిగా సూట్ అయితే కావచ్చు ఫ్రెండ్స్. మొహమ్మద్ షమీకి మంచిగా బౌన్స్ ఉంటుంది కాబట్టి సో షమీ అయితే ఒక బ్రిలియంట్ పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. మరియు హర్షల్ పటేల్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయితే కావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే హర్షల్ పటేల్ కొంచెం రన్స్కి అయితే వెళ్తాడు ఫ్రెండ్స్, కానీ వికెట్స్ కూడా అయితే తీస్తాడు. సో లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హర్షల్ పటేల్. సో ఒక మంచి వికెట్ టేకర్ బౌలర్ కాబట్టి నటరాజన్కి కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్గా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ హర్షల్ పటేల్ని. మరియు కొద్దిగా బ్యాటింగ్ కూడా అయితే చేయగలుగుతాడు కాబట్టి ఒక డీసెంట్ పిక్ అని చెప్తే ఫ్రెండ్స్. 8 crores వచ్చాడు. తక్కువకి వచ్చి ఉంటే కొంచెం ఇంకా బెనిఫిషియల్ అయితే ఉంటుండే ఫ్రెండ్స్. కానీ 8 crores హర్షల్ వర్త్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో వికెట్స్ కూడా తీయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ ఆడే స్టైల్లో. సో ఒక మంచి పిక్ అని చెప్తా ఫ్రెండ్స్. మరియు ఇషాన్ కిషన్ని తీసుకుని ఫ్రెండ్స్. సో ఇది అందరికీ చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ 2 ఓపెనర్స్ ఉన్నారు. సో ఇషాన్ కిషన్ తీసుకొని ఏం చేశారని. కానీ మిడిల్ ఆర్డర్లో ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ప్లస్ ఒక ఇండియన్ కూడా కాబట్టి. సో లాస్ట్ ఇయర్ కొంచెం ఆ నెంబర్ 3 స్పాట్లో కొంచెం ఇదైతే అయింది ఫ్రెండ్స్. కానీ ఈసారి నితీష్ని నెంబర్ 3కి ప్రమోట్ చేసి ఇషాన్ అయితే నెంబర్ 4లో ఆడవచ్చు ఫ్రెండ్స్. సో ఇషాన్ కూడా ఒక మంచి పిక్ ఫ్రెండ్స్. సో వీళ్ళ స్టైల్ ఆఫ్ క్రికెట్కి సూట్ అవుతాడు. ఒక అగ్రెసివ్ బ్యాటర్ కూడా కాబట్టి మళ్ళీ ఇండియన్ టీంలో కూడా రావాలని అయితే చూస్తాడు ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీతో. మరియు ఒక కీపర్ కూడా కాబట్టి కొంచెం కైండ్ ఆఫ్ బ్యాకప్ కూడా అయితే అవుతాడు ఫ్రెండ్స్ హెన్రిక్ క్లాసెన్కి. సో ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్ ఇది కూడా. మరియు ఇంకొక ఎక్సలెంట్ పిక్ ఆడమ్ జాంపా ఫ్రెండ్స్. సో ఆడమ్ జాంపా లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఆల్మోస్ట్ మీకు జస్ట్ 2 crores రావడం అయితే చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎక్సలెంట్ బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడమ్ జాంపాక్ ఇండియాలో కూడా చాలా మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా చూసినాం ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో. మరియు అండర్ ప్యాట్ కమిన్స్ ఆడతాడు కాబట్టి సో ఇంకా మెరుగుపడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ తన పర్ఫార్మెన్స్ మాత్రం. సో ఇదైతే చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే స్పిన్నర్స్తో కొంచెం ప్రాబ్లం అయితే ఉండే ఫ్రెండ్స్ సన్ రైజర్స్కి లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్గా. సో ఇదైతే చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. మరియు రాహుల్ చహర్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక బ్రిలియంట్ బై అని చెప్తే ఫ్రెండ్స్.
బ్రిలియంట్ కాకపోయినా ఒక డీసెంట్ బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి బ్యాకప్ కూడా అయితే ఆడొచ్చు ఆడమ్ జాంపాకి, మరియు ఆడమ్ జాంపా ప్లేస్లో కూడా అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్ రాహుల్ చహర్ మాత్రం, ఒకవేళ టీమ్ కాంబినేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే. మరియు ఇంకొక ప్లేయర్ అభినవ్ మనోహర్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ సమర్ ప్లేస్లో అయితే అభినవ్ మనోహర్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఒక మంచి పవర్ హిట్టర్ ఫ్రెండ్స్, కర్ణాటక నుంచి అయితే వస్తాడు. సో డొమెస్టిక్ క్రికెట్లో ఇప్పుడైతే బాగా పర్ఫామ్ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అభినవ్ మనోహర్ కూడా ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సమద్ పెద్దగా సన్ రైజర్స్ హైదరాబాద్కి లాస్ట్ 5 సీజన్స్గా బ్యాక్ చేస్తున్న పెద్దగా పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు ఫ్రెండ్స్. అభినవ్ ఆ ప్లేస్ని ఫిల్అప్ చేయగలుగుతాడో లేదో చూడాలి. మరియు ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే సో కొన్ని చేంజెస్ అయితే ఉండే ఫ్రెండ్స్ ఈసారి. సో అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, సో కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే. మరియు రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్క్వాడ్కి ఒక 8.3 అయితే ఇస్తా ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే స్క్వాడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సో బ్యాకప్ ప్లేస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి, మీరు ఎంత ఇస్తారో ఈ టీంకి 1/10. సో ఇంకేమైనా ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.